డౌట్ శ్రీలా దీక్షిత్ టైంలో ఢిల్లీలో వీళ్ళిద్దరికి బాగా చేశారనే ఇమేజ్ ఉంది, ఇప్పటికీ ఉంది. ఆవిడ 3 సార్లు చేయడం వల్ల యాంటీ ఇన్కంబెన్సీతో ఓడిపోయి ఉండొచ్చు. పైగా అప్పుడు కేజ్రీవాల్ ఒక మూమెంట్ కదా, ఆ మూమెంట్తో రావడం అనేది ఒక ఇది. కానీ శ్రీలా దీక్షిత్ 3 టర్మ్స్ కూడా మంచి మంచి పరిపాలన ఇచ్చారనేది అప్పుడు ఉంది, ఇప్పటికీ చెప్పుకుంటారు కదా. అవును, ముఖ్యంగా కేంద్రంతో అయితే ఎటువంటి గొడవలు లేకుండా సాఫీగా జరిగిపోయింది. అసలు ఢిల్లీలో గవర్నమెంట్ ఉందా లేదా అన్నట్లుగా కూడా ఉంది. ఓ పక్కన అవి జరిగిపోతున్నాయి, ప్రజలకు కావాల్సినవన్నీ కూడా వస్తున్నాయి. కాకపోతే అప్పుడు దేశవ్యాప్తంగా పవర్ కట్స్ ఉన్నాయి, పవర్ షార్టేజ్ ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ సెంట్రల్ గ్రిడ్ ఏర్పాటు చేయడం, సెంట్రల్ గ్రిడ్ నుంచి పవర్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా కొన్ని పవర్ కట్స్ తగ్గిపోయినాయి. కానీ ఆ అభివృద్ధి విషయానికి సంబంధించి కామన్వెల్త్ గేమ్స్ కానీ, తర్వాత నేషనల్ గేమ్స్, వీటన్నిటికి సంబంధించి స్టేడియంలు కానీ, తర్వాత ఫ్లైఓవర్స్, తర్వాత మెట్రో, మిగతా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి మాత్రం చాలా ఎక్కువగా జరిగింది. కానీ ఈ కేజ్రీవాల్ విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన అంశాల కన్నా కూడా ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ కి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మొహల్లాలు, లేకపోతే విద్య, వైద్యం, వీటన్నిటికీ ఎక్కువ ఇచ్చారు. తర్వాత ఫ్రీ స్కీమ్స్, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల కొంత జుగ్గి జోపిడికి సంబంధించినటువంటి వాళ్ళు, కింది వర్గాలు, వీళ్ళంతా కూడా వాళ్ళ ఓట్ బ్యాంక్ బాగా అండగా నిలబడ్డారు. కాకపోతే ఆయన కొత్త రాజకీయాలను కూడా పరిచయం చేశారు. కాబట్టి కొంత డిఫరెంట్ గా ఉంటారు ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి అన్న ఉద్దేశంతో అప్పుడు కొంత ఆయన వైపు మళ్ళినటువంటి పరిస్థితి ఢిల్లీ ప్రజలు. ముఖ్యంగా అంటే ఏకపక్షంగా ఉండకుండా జాతీయ అంటే వరుసగా 3 సార్లు బీజేపీ ఆప్ సర్కార్ ఇక్కడ వచ్చినప్పటికి కూడా వరుసగా 3 సార్లు 7 స్థానాలకు 7 స్థానాలు ఎంపీ స్థానాలు బీజేపీకే కట్టబెట్టారు ఇక్కడ ఢిల్లీ ప్రజలు. అంటే అటు ఇచ్చినప్పటికీ కూడా ఈసారి చెక్ పెట్టడం కోసం ఆప్ సర్కార్కి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కూడా ఇచ్చారు. కాకపోతే ఇది సఖ్యతతో అక్కడ పనిచేసుకోకపోవటం, పదే పదే కేంద్రం మీద ఫిర్యాదు చేయటం, ఏదైనా చేయకపోతే వాళ్ళు చేయట్లేదు, కేంద్రం సహకరించట్లేదు అని చెప్పడం, ఇవన్నీ కూడా కొంత విసుగొచ్చినట్లుగానే ప్రజలు భావిస్తుంది. ఈ బడ్జెట్ తర్వాత ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేయకపోవటం అన్నది కూడా కొంత నష్టంగానే చెప్పుకోవచ్చు. ఇంకా చాలా అంశాలు కూడా మనకి చేద్దాం. వచ్చే ట్రెండ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా ఆ ట్రెండ్స్ ని బట్టి కూడా మనకి ఇంకో కొన్ని కొత్త పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. నిజంగానే ఇప్పటి వరకు మీరు చెప్పింది లేదా మనం విశ్లేషించి చూస్తే ఈ ఇద్దరు విడివిడిగా చేయడం అనేది ఒక ఇది అయితే అంతకుముందు కూడా కలిసి చేశారనేవి లేదు కదా. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీని టార్గెట్ చేసుకున్నప్పుడు మరి ఇండీ కూటమిలో ఉన్న ఈ ఇద్దరు కలిసి పనిచేయాల్సింది ఎందుకు చేయకపోవడం వల్ల జరిగిన నష్టం అనేది అనుభవిస్తున్నారు ఇద్దరు ఇప్పుడు. అదొకటి మనం గమనించాం. రెండవది